హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగి అండ్ భూమి ఇద్దరు కలిసి దీపాల్ని వెలిగించడం, భూమి వాళ్ళ అమ్మకి అరుంధతి స్పర్శశక్తి ఇవ్వడంతో భూమిని తను టచ్ చేయడం, చాలా హ్యాపీగా తనతో టైం స్పెండ్ చేయడం, ఇదంతా భూమికి అండ్ శోభాచంద్ర గారికి చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది కదా. అదంతా చూస్తున్న అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బాలిక, నీవు నీకోసం కాకుండా నీకిచ్చిన వరం కూడా వేరే వాళ్ళ గురించి వాడేవు. నిజంగా నువ్వు చాలా మంచిదానివి బాలిక. నువ్వు ఏ పని తలపెట్టినా అందులో విజయాలే కలుగును అని చెప్పి చిత్రగుప్త కూడా బ్లెస్ చేస్తారు. పాపం అలా అరుంధతి గుప్తా గారు, మీరు అన్నమాట నిజమై నా పిల్లలు, మా బాగి ఆయన సంతోషంగా ఉంటే నాకు చూడాలి అనిపిస్తుంది అని అంటుంది అరుంధతి. బాలిక, ఇంత నీవు చేయుచున్నావు కాబట్టి నీ కోసం నేను ఒకటి చెప్పేదా అని అంటారు. ఏంటది గుప్తా గారు అని అడుగుతుంది. ఆ దుష్ట బాలిక మీపై ఒక ప్రమాదముని పొంచి ఉన్నది. ఆ దుష్ట బాలిక ద్వారా నీ కుటుంబానికి ప్రమాదం పొంచి ఉన్నది బాలిక. తను ఒక ప్రణాళికని రచించినది. అది ఏమి అనగా నేను చెప్పను. కానీ ఇది కూడా చెప్పకపోతే నీ పుణ్యానికి అర్థం లేదని నేను చెప్పాను బాలిక. నిన్ను చూసి నాకు చాలా మనస్ఫూర్తిగా మంచిగా అనిపించే నీకు చెప్తున్నాను. ఆ ప్రమాదాన్ని నువ్వే కనిపెట్టి దూరం చేయుము అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట చిత్రగుప్త. ఏంటి గుప్తా గారు ప్రమాదంలో ఉన్నారంటున్నారు, ఏమై ఉంటుంది అని చెప్పి ఇంకా అలా అక్కడికి వెళ్తుంది అరుంధతి. ఇది ఇలా ఉండగా ఇంకా దీపాలు వచ్చి వెలిగించి అందరూ చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. మనోహరి మాత్రం ఆ ఆయిల్ బాటిల్స్ని చూస్తూ చాలా చాలా టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటి ఈ మనోహరి ఇంత టెన్షన్ పడుతుంది, అది కూడా పిల్లల వైపు చూస్తూ అని అంటారు. ఒరే అన్నయ్య, నేనే ఆయిల్ బాటిల్ పట్టుకుంటాను అని అంజు అరుస్తూ ఉంటుంది. ఏయ్, నువ్వు పడేస్తావు, కింద ఆయిల్ పడితే ఎంత ప్రమాదమో తెలుసా, ఇచ్చేసే అని ఆకాష్ అంటూ ఉంటాడు. పిల్లలు, ఏంటమ్మా మీరు అని అడుగుతారు. అమర్, చూడండి డాడ్, నేను ఆయిల్ బాటిల్ పట్టుకుంటే అన్నయ్య నన్ను తిడుతున్నాడు అని అంటుంది అంజు. ఎవరికి వద్దు, మీ వల్ల కింద పడితే ఖచ్చితంగా ఎవరొకరు జారి పడతారు, లేకపోతే ఒక్కొక్కసారి చిన్న అగ్గిరవ్వ తగిలినా అంతా చెడుగా అయిపోతుంది. నాకు ఇచ్చేయండి అని చెప్పి అమరే ఇంకా ఆయిల్ బాటిల్స్ అన్ని పట్టుకుంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట మనోహరి. వామ్మో, ఇదేం ట్విస్ట్, ఇదేంటి ఆయిల్ బాటిల్స్ని అమర్ పట్టుకున్నాడు. ఇప్పుడు ఒకవేళ అమర్ వెలిగిస్తే అమర్ ప్రాణాలు అని టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట మనోహరి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా మనోహరి అమర్ చుట్టూనే ఉంటూ ఉంటుంది. ఏంటి మనోహరి, కాలు కాలిన పిల్లిలా ఇక్కడే తిరుగుతున్నావేంటి అని అడుగుతుంది. తనైతే బాగి, నీకెందుకు, నువ్వు నీ పని చేసుకోవచ్చు కదా అని అంటుంది. మనోహరి, నువ్వు కూడా మిస్ అమ్మకి హెల్ప్ చేయొచ్చు కదా అని అంటాడు అమర్. ఇలాంటివన్నీ నాకు రావమర్ అని అంటుంది. పాపం మనోహరి, నిజమేలే అని మనసులో అనుకుంటారనమాట పిల్లలు. ఇంకా అలా అమర్నే ఫస్ట్ దీపాన్ని వెలిగించమని చెప్తుంది బాగి. ఇంకా వెలిగించమని చెప్పేసరికి ఇంకా వీడియో తీస్తూ ఉంటుందన్నమాట మనోహరి. అపూర్వకి చూపిస్తాను, వీడియో కాల్లో భూమి తగలబడిపోవడం చూపిస్తానని చెప్పి అలా ఇంకా భూమిని వీడియో తీస్తూ ఉంటుందన్నమాట మనోహరి. అదంతా దూరం నుండి చూస్తూ ఉంటుంది అంజు. ఏంటి మనోహరి ఆంటీ ఏదో వీడియో తీస్తున్నారు, నాకు ఇలాంటివంటే చాలా ఇష్టం, నేను వెళ్తానని చెప్పి అలా వెళ్ళి మనోహరిని డాష్ ఇచ్చేస్తుంది అనమాట అంజు. వెంటనే మనోహరి ఫోన్ వెళ్ళి పక్కకి పడుతుంది. అయ్యో సారీ ఆంటీ అని అంటుంది మనోహరితో. అమ్ము అంజు, ఏయ్ కనిపించట్లేదా ఏంటి అని అంటారనమాట మనోహరి. సారీ చెప్పాను కదా, వినిపించలేదా అని చెప్పి అక్కడి నుండి ఆయిల్ బాటిల్ దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోతుందనమాట అంజు. డాడ్ ఏంటో ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేస్తూనే ఉంటారు, నేనేం చెప్పినా అంతే, అందుకే ఈ ఆయిల్ బాటిల్తో నేనే దీపాన్ని వెలిగిస్తాను అని
భూమి వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ బాటిల్ని తీసుకెళ్ళిపోతుందనమాట. అమ్ము ఇంకా వెంటనే అంజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మనోహరి. ఏంటి ఇది ఈ బాటిల్ని తీసుకువెళ్తుంది? ఒకవేళ ఈ బాటిల్లో ఉన్న లిక్విడ్ అంజుపై పడితే మై గాడ్, ఇంకేం లేదు, అవి నేనే తీసుకువచ్చానని అమర్కి తెలిసిపోతే అమర్ నన్ను ప్రాణాలతో బ్రతకనివ్వడు. హే ఆగు ఆగు అంజు అని చెప్పి అంజు వెనకాల వెళ్తూ ఉంటుంది మనోహరి. అరే ఇక్కడ ఒక ఆయిల్ బాటిల్ ఉండాలే, ఎక్కడా అని అడుగుతుంది భూమి. నువ్వు ఎంతసేపు తైతక్కలాడిస్తుంటే ఇక్కడే బాటిల్ ఉంటుందా ఏంటి? ఇదిగో ఇది తీసుకో అని వేరే బాటిల్ ఇస్తాడు. మీ తలతిక్క సమాధానాలకేమీ తక్కువ లేదు అని ఇంకా సైలెంట్గా అలా చూస్తూ ఉంటుంది భూమి. అమ్మా మీరిద్దరు తర్వాత గొడవ పడచ్చు, ముందైతే నువ్వు దీపం వెలిగించు అని చెప్పి ఇంకా శారద చెప్పగానే దీపాన్ని వెలిగిస్తుందనమాట. అలా భూమి, దేవుడా ఈ తలతిక్క గారంటే నాకు ఇష్టం, ప్రాణం. ఈయన వచ్చే కార్తీక పౌర్ణమి కల్లా నా మెడలో తాళి కట్టేలా, నేను ఈయన భార్యగా మళ్ళీ మీ గుడికి వచ్చేలా చేయి స్వామి అని మనసులో అనుకుంటుంది భూమి. ఏంటి ఖచ్చితంగా ఏదో చెడుగానే కోరుకున్నావు కదా అని అంటారు. చెడుగా కోరుకోవాల్సిన అవసరం నాకు లేదు, నాకు నచ్చిందే నేను కోరుకున్నాను, మీరు కావాలనే కోరుకున్నాను అని మెల్లగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. అలా భూమి ఏదో అనిందే, ఏం వినిపించలేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు గగన్. రండి రండి, అక్కడ భూమి డ్యాన్స్ వేస్తుంది, అందరం వెళ్ళి చూడాలి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అందరూ స్టేజ్ దగ్గరికి వస్తారు. ఇంకా అందరూ భూమి వైపు చూస్తూ ఉంటారనమాట. భూమి భరతనాట్యం వేస్తూ ఉంటుంది. ఇంకా శోభాచంద్ర గారు నేను కూడా అలానే వేయాలనుకుంటున్నానని చెప్పి మనసులో అనుకోగానే తన ప్రతిమ వెళ్ళి అక్కడ కనబడుతుంది. ఇంకా చిత్రగుప్త అరుంధతి ఇద్దరు వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. ఇంకా అందరూ అలా భూమి వేయడం చూస్తూ, భూమి పక్కన ఉన్న శోభాచంద్ర వేయడం చూస్తూ ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఉన్నది ఒకే ఒక బాటిల్, దీని తర్వాత మళ్ళీ వీళ్ళు వెలిగిస్తాను అంటున్నారు, ఈ బాటిల్ అయినా సరిగ్గా ఉండి వీళ్ళిద్దరూ పోయేటట్టు చూడాలి అని చెప్పి ఇంకా ఫోన్ తీసుకొని రెడీగా ఉంటుందన్నమాట. అలా మనోహరి ఇంకా ఇద్దరు వెలిగిస్తూ ఉంటారు, లైక్ భూమి అండ్ ఇటువైపు బాగి ఇద్దరు కలిసి అలా ఇంకా వెలిగిస్తూ ఉంటారు. వెలిగించడం చూస్తూ మనోహరి అపూర్వకి వీడియో కాల్ చేసి అపూర్వని చూపిస్తూ ఉంటుంది. ఇంకా అపూర్వ కరెక్ట్గా చూపిస్తూ ఉండగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఎందుకంటే చాలా క్లియర్గా అక్కడ ఆ బాటిల్ని పక్కకి జరిపేస్తూ ఆ బాటిల్ని దూరంగా వేసేసినట్టు గాల్లో కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట మనోహరి. ఇంకా అలా ఆలోచనలో పడుతుంది. మనోహరి నేను చూస్తుంది నిజమేనా? బాటిల్ ఏంటి అలా పక్కకు వెళ్ళింది అని అడుగుతుంది అపూర్వ. అవును, నువ్వు చూస్తుంది నిజమే, ఆ బాటిల్ ఎవరో కాదు, అరుంధతినే ఆ బాటిల్ని జరిపింది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట. అలా పాపం మనోహరి ఖచ్చితంగా ఆరునే చేసుంటుందని చెప్పి ఫిక్స్ అయిపోతుంది. కానీ ఆరుకి బదులుగా శోభాచంద్ర గారు అలా చేస్తారనమాట. అమ్మా నీ పేరు అని అంటారు. అరుంధతి అని చెప్తుంది. అమ్మ అరుంధతి, ఏ తల్లి కన్నబిడ్డవో నా కూతుర్ని నేను ముట్టుకునేలా చేసావు. నీకున్న అదృష్టాన్ని, నీకున్న పుణ్యాన్ని నాకిచ్చావు. నా బిడ్డతో కలిసి నాట్యం చేసేలా చేసావు. నీకు ఎంత రుణపడి ఉన్నానో నీకు చెప్పుకోలేనమ్మా. ఎందుకంటే నేను జన్మలకి ఇక్కడ ఈ స్వర్గంలో ఉన్నంత కాలం నేను హ్యాపీగా ఉండేలా, ఆనందపడేలా చేశావు. నీకు నేను ఎంత చెప్పినా తక్కువే. అందుకే నువ్వు చెప్పగానే ఆ బాటిల్ని పక్కకి జరిపేశాను, విసిరి పడేశాను. చూడమ్మా, నేను నీకిప్పుడు ఒక వరాన్ని ఇస్తున్నాను. స్వర్గంలో నేను చేసిన పనులకి నాకు ఇంద్రుడు ఈ వరాన్ని ఇచ్చారు. ఎప్పుడైనా మంచి అవసరాలకే వాడమని చెప్పారు. నువ్వు చూస్తుంటే నాకు కూతురులాగే అనిపిస్తున్నావు. ఒకవేళ నాకు భూమి ఎంతో నువ్వు అంతేలాగా అనిపిస్తున్నావు. కాబట్టి నేను నీకు దాన్ని ఇచ్చి వెళ్తున్నాను. ఈ మంత్రాన్ని నువ్వు అనుకొని ఉపదేశించుకొని ఏదైనా పని చేయగలవు. నీకు ఎవ్వరూ అడ్డురారు. నువ్వు శక్తివంతంగా మారగలవు, సరేనా అని చెప్పి వరాన్ని ఉపదేశించి
అలా ఇంకా స్వర్గానికి వెళ్ళిపోతారు శోభాచంద్ర. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి. ఏమిటి బాలిక, వరము వచ్చినందుకు సంతోషపడుతున్నావా అని అడుగుతారు. లేదు గుప్తా గారు, ఈ వరాన్ని నేను కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. నేను ఈ వరాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకుంటానని చెప్పి అలా ఇంక అక్కడి నుండి వచ్చేస్తుంది అరుంధతి. ఇంక అందరూ ఇంటికి రీచ్ అవుతారు. ఇంక జరిగిన డ్యాన్స్ గురించి వాటి గురించి చెప్పుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. బాగి అమర్ వాళ్ళ ఇంటికి రావడంతో అందరి మొహాల్లో వెలుగు కనబడుతుంది. ఇంకా బాగిని చూసి శివరామ్ అండ్ నిర్మలమ్మ అమ్మ మిస్సమ్మ అని చెప్పి మిస్సమ్మని వచ్చి హక్ చేసుకుంటారు. పాపం మిస్సమ్మ కూడా చాలా ప్రేమగా వాళ్ళిద్దరిని హక్ చేసుకుంటుంది. అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు అని అడుగుతుంది. మేం బాగున్నామమ్మా, నీ విలువ ఏంటో నువ్వు వెళ్ళిపోయాకే తెలిసిందమ్మా అని అంటారు శివరాం. మీరే కదా మావయ్య, మీరే కదా నన్ను వెళ్ళిపోమనింది. చూడండి, నేను మీతో మాట్లాడను, కానీ ఒకటి, రోజు పడుకునే ముందు షుగర్ టాబ్లెట్ వేసుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి. ఇంకా గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటారనమాట పాపం అమర్ వాళ్ళ అమ్మా నాన్న. చూసావా నా కోడలు, తను నన్ను కన్న తండ్రిలా చూసుకుంటుంది, నాతో మాట్లాడదంట, కానీ నా బాగోగులు చూస్తుందంట అని నవ్వుతూ ఉంటారనమాట శివరాం. మనకి కూతురు లేని లోటు ఎప్పటి నిండో అనుకుంటున్నాం కదండి. దేవుడు అరుంధతిని తనని మనకి కూతురులా సృష్టించాడు. ఒక కూతుర్ని తీసుకువెళ్ళిపోయి ఇంకొక కూతుర్ని మనకిచ్చాడు అని చెప్పి నిర్మలమ్మ అంటారు. ఇదంతా అమర్ కూడా వింటూ ఉంటాడు. అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమర్ దగ్గరికి రాతోడొచ్చి, చూసారా సార్, మీరు తన్ని భార్యగా ఒప్పుకోకపోయినా మిస్సమ్మని వీళ్ళు కూతురుగా ఒప్పుకున్నారు. మిస్సమ్మకి వీళ్ళకి ఎంతో ఆప్యాయత ఉంది. ఎందుకు సార్ వాళ్ళ ఆప్యాయతని మీరు దూరం చేయాలనుకుంటున్నారు? మిస్సమ్మ కోరుకుంటున్నట్టుగా, ఈ ఇంట్లో వాళ్ళు కోరుకుంటున్నట్టుగా తన్ని భార్యగా అంగీకరించచ్చు కదా సార్ అని చెప్తారు రాథోడ్ వైపు చూస్తాడు కోపంగా అమర్. లేదు సార్, ఇలాంటి విషయాలు నేను మీకు చెప్పకూడదు, కానీ చెప్పాను, సారీ సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట రాథోడ్. ఇంకా అమర్ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అలా అమర్ తన రూమ్లోకి వచ్చేసరికి రూమ్ అంతా పాపం ఎప్పుడు మెస్సీగా లైక్ ఎక్కడివి అక్కడే అని చెప్పి ఉంటాయి. ఇవన్నీ బాగి తీసుకొచ్చి సర్దడంతో ఇంకా బాగి వైపు చూస్తూ ఉంటాడనమాట అమర్. ఏవండి, మీతో మాట్లాడాలి, ఒకసారి రండి అని చెప్పి అమర్ని తీసుకువెళ్తుందనమాట బాగి. ఏంటి అని అడుగుతాడు అమర్. నన్ను క్షమించండి అని పాపం అలా తనని చేతులు పట్టుకొని అడుగుతుంది బాగి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్. మిస్సమ్మ అని అంటాడు. పాపం వెక్కి ఏడుస్తూ ఉంటుంది. అలా ఇంకా బాగి, ఏవండి నిజం చెప్తున్నానండి, నేను కావాలని చేయలేదండి. ఆ చీర అసలు అక్కదని నాకు తెలియదు. ఆరు అక్కదని తెలిస్తే ఒక జ్ఞాపకంలా నేను మీకు తోడుగా ఉంచుతాను, కానీ నేనెందుకు తీసేయాలనుకుంటానండి? అదంతా నా ప్రమేయం లేకుండా జరిగిపోయింది, నన్ను క్షమించండి అని పాపం చేతులు పట్టుకొని అడుగుతుందనమాట బాగి. ఇంకా అమర్ బాగి అలా అడిగేసరికి ఒక్కసారిగా బాగి వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు. నాకు తెలుసు మిస్సమ్మ, నువ్వు ఎలాంటి తప్పు చేయవని నాకు తెలుసు. ఆ రోజు నేనేదో ఆవేశంలో నిన్ను అలా అన్నాను. డాడీ కూడా నిన్ను వెళ్ళిపోమనగానే నువ్వు వెళ్ళిపోతావా మిస్సమ్మ అని అడుగుతారనమాట. పాపం అమర్, లేదండి, ఎప్పటికీ మిమ్మల్ని వదిలి నేను వెళ్ళను అని చెప్పి చేతులు పట్టుకొని అలా ఇంకా అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుందన్నమాట బాగి. ఇంకా బాగి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు అమర్. అలా ఇంకా బాగి 2 రోజుల నుండి సరిగ్గా తినలేదు, సరిగ్గా నిద్రపోలేదు. ఎందుకంటే టెన్షన్. మీరు నన్ను వచ్చి పిలుస్తారా, మళ్ళీ నేను నా అత్తింట్లో అడుగు పెడతానా, అసలు ఏం జరుగుతుందా అనే టెన్షన్. ఇప్పుడు నాకు ఆ టెన్షన్స్ అన్నీ పోయాయండి, టెన్షన్స్ అన్నీ పోయాయి. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను అని అలా ఇంకా పాపం అమర్ భుజంపై వాళ్తుందనమాట బాగి. ఇంకా బాగి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు అమర్. ఇదంతా దూరం నుండి చూస్తూ ఉంటుంది. అలా ఇంకా అరుంధతి చూస్తూ వాళ్ళ వైపే. అరుంధతి అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏమిటి బాలిక, నువ్వు సంతోషంగా ఉన్నావా?
ఇది చూసి కుళ్ళుకుంటావు అనుకున్నానే అని అంటారు. లేదు గుప్తా గారు, ఎలాగో ఎప్పటికైనా నేను మీ దగ్గరికి వచ్చేయాల్సిందాన్నే కదా. అలాంటప్పుడు ఆయన ఆ బాగీని ప్రేమిస్తే, మిస్సమ్మని ప్రేమిస్తే అది నాకే మంచిది. నా జ్ఞాపకాలతో బాధపడుతున్న ఆయనకి మిస్సమ్మ ఊరట ఇస్తుందని నేను అనుకుంటున్నాను. అంతేకాని ఇప్పుడు ఇలా చేయలేను కదా అని చెప్పి పాపం అలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట అరుంధతి వైపు చూస్తూ ఉంటారు చిత్రగుప్త. బాలిక, నీవు చాలా మంచిదానివి. నీకు మళ్ళీ ఈ భూలోకమున జన్మ, మంచి జన్మ, దీర్ఘాయుష్షు ఉండే జన్మ ఆ దేవుడు నీకు ఇచ్చేయదాడు అని చెప్పి ఇంకా అలా మనస్ఫూర్తిగా కోరుకుంటారు చిత్రగుప్త. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.